నమస్తే, మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతవరకు సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్యలు, విధి సంఖ్యలు గురించి, వారి బలాలు, బలహీనతలు, వాళ్ళ విద్య గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 1 వీళ్ళ గురించి, బలాలు, బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరైనా సరే ఏ నెలలోనైనా జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 1లో జన్మించిన వారు ఈ వర్గంలోకి వస్తారు. వీరిపై శని భగవానుడు, సూర్య భగవానుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్యలలో జన్మించిన వారు చురుకైన ముఖ కవళికలు కలిగి ఉంటారు. మంచి ఆలోచనాపరులు వీళ్లకు ముందర 2 పళ్ళు పెద్దవిగా ఉండి ఒక రకమైన పొడవుగా వీరి శరీరం ఉంటుంది. అంటే అంత పొట్టి కాకుండా, అంత పొడవు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. కొంతమంది సన్నంగా, కొంతమంది లావుగా కూడా ఉండొచ్చు. వీరి ముఖం చూసిన వెంటనే వీరు మంచి జ్ఞానవంతులు అని అనుకోవచ్చు. వీరి విద్య అనేది మధ్యస్థంగానే ఉంటుంది, కానీ వీరి తెలివితేటలు మాత్రం అమోఘం అనే చెప్పుకోవాలి. వీరు పుస్తక జ్ఞానం కంటే లోక జ్ఞానం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. అందువలన మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వీరు మాత్రం ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ ఓపికగా విన్నా, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మాత్రం సొంతంగానే తీసుకోవాలి కూడా. వీరు ఊరకనే అలసిపోయినట్టుగా ఉంటారు. ఒక్కొక్కసారి వీరు సున్నిత మనస్కులు. ఒక్కొక్కసారి మాత్రం అలసిపోయినట్టు అనిపిస్తుంది వీళ్ళకి, కానీ అట్లా అనిపిస్తుంది. వీళ్ళు సున్నిత మనస్కులు. ఏ విషయంలో కూడా నిబద్ధత కలిగి ఉంటారు. వీళ్ళు కొంచెము శృంగార విషయంలో ఆసక్తి కనపరచడం వలన కొంత అపఖ్యాతి అయితే రావచ్చు. వీరు ఆపోజిట్ సెక్స్తో జాగ్రత్తలు అవసరం. స్త్రీలు అయితే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల అపఖ్యాతి రావచ్చు. జాగ్రత్తలు అవసరం వీటిల్లో. వీరు ఇతరులకు సహాయం చేసేటప్పుడు సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. దానివల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. వీరు ఎప్పుడు ఇతరులకు హాని తలపెట్టరు. వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతారు. వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మాలి కూడా. అట్ట ఉంటారు వీళ్ళు. సంఘంలో ఉన్నత స్థానాన్ని పొందేదాని కోసంగా ప్రయత్నం చేస్తారు. ధనము ఎంత సంపాదించినా తృప్తి ఉండదు వీళ్లకు. ఇంకా సంపాదించాలనే తపన, సంపాదన మీదే దృష్టి మొత్తం. వీళ్ళు రాజకీయంలో వీళ్లకు ఆసక్తి ఉంటుంది. ఈ రాజకీయంలో వెలుగుతారు కూడా, అయితే కష్టపడాలి. వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా కానీ నేమ్ ఇచ్చినట్లయితే వీళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, రచయితులుగా, జ్యోతిషం, న్యాయశాస్త్రం, లాయర్లుగా ఎదుగుతారు. ఈ రంగాలలో రాణిస్తారు. ముఖ్యంగా వీళ్ళది లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ. వీరికి మంచి న్యూమరాలజిస్టు, ఆస్ట్రాలజీని కలిసి మంచి పేరు ఇచ్చినట్లయితే వీరికి మంచి జీవిత భాగస్వామి, గృహము, వాస్తు, వస్తు వాహనాలన్నీ కూడా వీరికి లభించే అవకాశాలు ఎక్కువ. ఒక్క విషయం చెప్పాలి, ఈ 8 అనేది కష్టపడి పైకి కష్టపడితేనే వీళ్ళకి ఫలితం అనేది ఉంటుంది. అందుకని బాగా కష్టపడి పైకి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట వీళ్ళు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.